ఎవడ హైడ్ బా బా బాగున్నావా రారా కూర్చో వచ్చి కూర్చోరా అది ఇదిగో చునువా నా చిన్న స్నేహితుడు ఫ్రెండ్ అనవాసియం ఇప్పుడేం అన్నం వద్దమ్మా అన్నవేతన అంటలేదు అది హాయ్ చెప్తుంది నీకు చైనాలోనా అన్నవేసా అమ్మా హౌదే ఇంకేట్రా అయ్యో శర్మ అవును బావా అయ్యో శర్మ గారు మొన్న కాలం చేశారు అది కదా ఇంకేటి విశేషాలను అడిగాను ఈ సీనా భాష వచ్చేస్తుంది నాకు అదా రేపు ఇంటర్వ్యూ ఉంది బావ దానికి వచ్చాను ఇంటర్వ్యూ చూసి వెళ్దుగానే నువ్వు సీనియర్ ఎలా ఉన్నాడు రా మామూలే బాబా ఆడికి మొన్నే పెళ్ళి అయింది అంతేలా దరిద్రం దగ్గరికి వస్తుంది ఆడికి మరి రంగడా ఆడికి పిల్లలు కూడా ఇట్లేదు అంతే సచ్చినాడు పెద్ద బాగుడే మనంత అందవాడికి లేదు మనంత అందం ఎక్కడది కానీ అయినా ఈ కరోనా టైంలో ఇంటర్వ్యూ లేటరా ఏంటిది నాకేడు తెలిసావట్లే అడిగి పెట్టు సరిపోయిందా సరిపోందమ్మా సరిపోయింది బావా చెల్లి చైనీస్ అయినా చికెన్ సూపర్గా ఉండింది చికెన్ కాదు కప్ప నొడగబెట్టి ఉప్పు కారంలో ముంచి తీసి నీకు ఇచ్చింది వాంచేగా నువ్వు పొరపాటున వాంచేస్తే ఈ నోటి నుంచి పాములో పురుగులో బయట పెడితే అవి కూడా ఏరేసి వండేస్తుంది అక్కడికి వెళ్ళి కక్కు అమ్మో ఆ కూర మళ్ళీ తినాల్సి వచ్చేది ఏంటి రే నేను సరుకులు తేడా మార్కెట్కి వెళ్తున్నాను నువ్వు వస్తావా వస్తాను బావా అయితే రెడీ అవ్వు నేను రెడీ బావా ఓకే సరుకులు ఇచ్చి వాడికి ఇచ్చేసా ఏం తేవాలో దాంతో లిస్ట్ చూసుకోరా నువ్వు లిస్ట్ రే గిరీష్ నేను రెడీరా ఈ అవతారం ఏంటి బావా ఇలా మార్కెట్కి వెళ్తే కలర్ లుంగితో వచ్చి కొడతారు మనల్ని అది లిస్ట్ ఇచ్చిందా అందులో ఏం రాస్తుందో చూడు కొండ సెలవులో 2 పొడవాటివి ఇంకా చదువు తేళ్ళు 3 కేజీలు గబిలాలు డజను కొంగలు 2 వానపాములు 2 కేజీలు బొద్దింగలు ఎండబెట్టినవి కేజీ టాబేలు 2 ఎలకలు 10 ఆ జంతువులన్నీ ఏ మార్కెట్లోనే దొరకవు ఇలాంటి బట్టలు వేసుకుని తుప్పల్లో వెళ్ళి దేవుకోవాలి పద వెళ్దాం నేను రాను బాబోయ్ నీతో పాటు ఆ తుప్పల్లోకి వస్తే ఏ పామో పురుగో కుడితే నేను చస్తాను రా నువ్వు చచ్చిపోతే నీ శవం దగ్గర అది కూర్చొని ఏడుస్తుంది అనుకున్నావా పెద్ద శరీరం దొరికింది ఒక వారం రోజులు ఊరబెట్టుకుని తినొచ్చని సరదా పడుతుంది అమ్మని అమ్మో దరిద్రుడా పద వెళ్దాం ఏదో చేద్దాం నేను రాను బావా రారా ప్లీజ్ రా నేను రాను రా పద బావా నేను రాను బావా గవర్నమెంట్ కరోనాతో సహజీవనం చేయమంటే నువ్వు కరోనా తెచ్చిన వాళ్ళతో సహజీవనం చేస్తున్నావు బావా ఇది బావా ఫేట్ నోబడీ కెన్ ఎస్కేప్ అన్నమాట కానీ బావా ఈ కరోనా వైరస్ వచ్చిన పేషెంట్లకి ఈ విషయం తెలిసిందనుకో నీ తొక్క తీసేస్తారు బావా అదే నా భయం కూడా రా బాబు అందుకే దానికి బయటకి తీసుకెళ్ళట్లే చైనా అమ్మాయిని తెలిసిపోద్ది మళ్ళీ అయినా చైనా వల్ల వచ్చింది కరోనా అని తెలిసి కూడా నువ్వు చైనా అమ్మాయిని ఎలా చేసుకున్నావు నేను పెళ్లి చేసుకున్నప్పటికి కరోనా టాపిక్ అంత లేదురా నేను పెళ్లి చేసుకున్న 2 months తర్వాత స్టార్ట్ అయింది ఆ సరుకుల లిస్ట్ ఏంటి తెలుగులో ఉంది అది చైనీస్ లోనే చెప్పింది దాని మీనింగ్ నేను ఇంటర్నెట్ లోకి వెళ్ళి మొత్తం ట్రాన్స్లేట్ చేసుకున్నాను పనికొస్తుంది కదా నిద్ర దగ్గర ఉంచాను కానీ ఈ పాములు గబ్బిలాలు పురుగులు తేళ్ళు కప్పలు ఈ తినడం వల్ల నీ బాడీకి ఏం ఎఫెక్ట్ రాలేదా కొత్తలో వాంతులే తర్వాత దద్దుర్లు దురదలు వచ్చాయి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఇల్లనే ఆ పని కూడా అయింది ఏమన్నాడు
నీ ఫుడ్ మెటబాలిజం మారింది ప్రసాద్, చేంజ్ చేసుకో అన్నాడు. ఆ డాక్టర్ చెప్పలేను కదా నేను పాములు కప్పలు తేళ్లు గబ్బులేలు తింటున్నాను. మరి మీ పేరెంట్స్ ఎప్పుడు మీ ఇంటికి రాలే? కొత్తలో వచ్చారా? ఆ, అప్పుడే కరెక్ట్గా మా ఇంట్లో ఎలక పిల్లల్ని పెట్టింది. ఆ. మా అత్తమామలు వచ్చారన్న ఆనందంలో ఆ ఎలక పిల్లల్ని ప్లేట్లో పెట్టి మా అమ్మ నాన్నకి ఇచ్చింది. ఇది బతుకుని ఎలకని సాసులో ముంచుకుని వాళ్ళ ముందే తిన్నది. షాక్ అయ్యారు, కలుతురు పడిపోయారు. అప్పుడు వెళ్ళి మా అమ్మ నాన్న ఎంతవరకు రాలే. నా నెంబర్ బ్లాక్ లిస్ట్ కూడా పెట్టారా. కానీ డైవర్స్ ఇచ్చేచ్చు కదా బావా. ఇచ్చేద్దామని ట్రై చేశాను. ఆ, వాళ్ళ నాన్న పెద్ద కుంఫు మాస్టర్, గాల్లో ఎగరేసి కొట్టాడు 2 సార్లు. ఆయనకి భయపడి ఎవరో మనిషి అంటారు బాబా. ఇలాగైతే కష్టమే బావా. మరే చునువా చుమత భోజనం రెడీ అయిందంట, రమ్మంటుంది పద. ఉండగా నీకు కూడా వచ్చేసేటట్టు ఉంది. నీకు ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ బావా. మళ్ళా మన మాట, ఈ చైనా అమ్మాయి ఎలా పడిపోయింది? ఈ టిక్ టాక్ ఉంది కదా, ఆ, అమ్మాయి టిక్ టాక్ చేసింది, నేను ఆ అమ్మాయికి డ్యూట్ చేశాను. ఇద్దరం కలుద్దాం అని మెసేజ్ చేసింది. ఓ రోజు బయటకు వెళ్సాం. అమ్మాయిని చూడగానే తెల్లగా ఉంది. మనం ఇంకో జన్మెత్తిన తెల్ల పిల్ల దొరకద్దని చెప్పి వెంటనే పెళ్లి చేసుకున్నాను రా. రేపు వచ్చేసే. అది నిజమేలే. చునువా ఓ గాంజీనా, చునువా గాంజీనా. 去就没有了。 అప్పుడే కదా. అమ్మో, ఇదేంటి శుద్ర పూజలు చేస్తుంది? కంగారు పడక, అది చైనా ప్రార్థన. తిను. బావా, మా చెల్లి రైలు కూర ఎర్రగొట్టేసింది. అది రైలు కూర కాదే, బలులు. గోడమతో 3-4 బలు తిరుగుతున్నాయి. ఎందుకని చెప్పి వండేసింది. కంగారు పడక నువ్వు. ఆ బళ్ళుకి తలకాయలు తీసేసి ఉప్పు నీటిలో బాగా ఉడకబెట్టి తర్వాత మసాలా పట్టించింది. ఏం కాదులేరా. జాంగ్ఫో. సారీ బావా, ఏమనుకోక. అది బల్లి ఉడకబెట్టలేదంట, పచ్చి వేసింది. ఊరుక ఏం కదా ఏం కదా ఏం కదా, తినే పర్లేదా. నేను వెళ్ళిపోతాను. రేపు ఎంట్రీ ఉంది, అయినప్పటికీ నేను బయట పడుకో, నేను వెళ్ళిపోతాను. అలాగే వెళ్ళిపోతావు. మా అన్నయ్య వచ్చాడు, ఆడికి అన్ని వంటలు చేసి పెడదాం అంత లిస్ట్ ఇచ్చిందా, అవన్నీ తీసుకొచ్చావా, అవన్నీ నువ్వు తినాలా. ఎంత అభిమానంగా తెప్పించింది. నేను తిన్న బావ చచ్చిపోతాను. మీ ఇంటికి వస్తే ఇదా చేస్తావు నాకు. తిని చదువులే, రేపు పొద్దున వెళ్దులే. తోకరా కొడక, నీ చేతులు ఇరిగిపోను, నీ కాపురం కూలిపోను. నేను వెళ్ళిపోతాను బావా. నువ్వు ఇలా వెళ్ళిపోతావు అని తెలిసే నీ సర్టిఫికెట్ అని దాసింది ముందే. అది రేపు అవన్నీ తినేసెళ్ళు బతుకుంటే.